ఈ నెల 21న విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ యోగా కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్న నేపథ్యంలో విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖపత్ర బాక్షి విశాఖ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరల్డ్ యోగా డే వేడుకలో 5 లక్షల మంది పాల్గొంటున్నారన్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. 18వ తేదీ నుండి 21వ తేదీ సాయంత్రం వరకు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వరకు బీచ్ రోడ్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపారు. బీచ్ రోడ్లో నగరవాసులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించుకోవాలన్నారు. సో మన అందరికీ తెలుసు, యగంధ్ర ఇంటర్నేషనల్ యోగా డే 2025 సెలబ్రేషన్స్ మన నగరంలో 21 జూన్ 2025 జరగబోతుంది. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన 28th ఇక్కడికి రాబోతున్నారండి. 21st ఒకటి ఆర్కే బీచ్ దగ్గర కాళీమాత టెంపుల్ దగ్గర మెయిన్ వెన్యూ, ఇంకొకటి కంటిన్యూన్సీ వెన్యూ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్. అది కాకుండా పార్క్ హోటల్ నుండి వేమ్లీ బీచ్ వరకు దాదాపు 26 కిలోమీటర్ స్ట్రెచ్ అక్కడ కూడా చాలామంది యోగా చేస్తారని మనకు తెలుసు. దాదాపు 3.5 లక్షలు మంది వస్తారని మేము అనుకుంటున్నాం. సో ఆ బీచ్ రోడ్ అక్కడ ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. ఆ ఏర్పాట్ల కోసం ఇప్పుడు నుండి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు, కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ ఫేస్ చేస్తున్నారండి. నాకు కూడా కాల్స్ వస్తూనే ఉన్నాయి, మేము కూడా గైడ్ చేస్తూనే ఉన్నాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా కాల్స్ వస్తున్నాయి. సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ ట్రాఫిక్ ఆంక్షలు. రీసెంట్గా మనం అస్త్రం అని ఒక యాప్ పెట్టాము, అది కూడా పబ్లిక్కి కోసం ఓపెన్ చేశాము. ఆ అస్త్రం యాప్ కూడా పబ్లిక్ ఉపయోగిస్తే ఏ రూట్ బ్లాక్ అయిపోతుంది, ఆల్టర్నేట్ రూట్ ఎక్కడ ఉంది, అది కూడా అస్త్రం యాప్లో గైడెన్స్ దొరుకుతుంది. వైజాగ్ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ యాప్ కూడా మీరు దయచేసి యూజ్ చేయండి. ఆ యాప్ గురించి కూడా మేము ఎలా యూజ్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి, మేము ప్రెస్ రిలీజ్ జారీ చేస్తాము. సో ఇప్పుడు ట్రాఫిక్ ఆంక్షల గురించి